బ్రహ్మగుండంలో మనకి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున భక్తాదులు వస్తారు కావున మనకి అక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, ట్రాఫిక్ కానీ, ప్లస్ పార్కింగ్ ఏరియాలో కానీ బందోబస్తు నిమిత్తము మనకి ఈరోజు సాయంత్రం నుంచే అదంతా కూడా ఉంటుంది. బందోబస్తుకి బయట నుండి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సుమారు ఒక 100 మంది వరకు వస్తారు మనకి. అలాగే ట్రాఫిక్ సంబంధించి రోడ్ల పైన ఎక్కడ కూడా వెహికల్స్, 2 వీలర్స్ పార్కింగ్ కానీ, మేము ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలో మాత్రమే పార్క్ చేయాలి వెహికల్స్, బైక్స్ కానీ, బైక్స్కి సపరేటు, 4 వీలర్స్కి సపరేట్ పెట్టాము. అక్కడ మాత్రమే పార్క్ చేయాలా. రోడ్ల మీద ఎక్కడ కూడా పార్క్ చేసినా కూడా వెంటనే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టుకు అప్పగించడం జరుగుతుంది, భారీ ఫైన్లు వేయబడడం జరుగుతుంది. మనకి ఈ రోడ్ల మీద పార్కింగ్ ఏరియాలో నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళే విధంగా పార్కింగ్ ఫస్ట్ 4 వీలర్స్ డైరెక్ట్గా అక్కడ ఆపేసి అక్కడ నుంచే నేరుగా టెంపుల్కి వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే పార్కింగ్ 2 వీలర్స్ పార్కింగ్ దగ్గరలోనే రోడ్డుకి పక్కనే గుడికి ముందు వెళ్ళే ప్రాంతంలోనే 2 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేశాము. అక్కడ పార్క్ చేసుకుని డైరెక్ట్ నేరుగా టెంపుల్ క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. క్యూ లైన్లో గతంలో విఐపి క్యూ లైన్ మరియు విఐపి క్యూ లైన్ డైరెక్ట్ లోపలికి వచ్చే విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా లేకుండా టెంపుల్ బయట మామూలు జనరల్ లైన్లోకి కలిపే విధంగా ఏర్పాటు చేశాము. అది ఇంత గతంలో ఏమైందంటే కిక్కిరిసిపోయేది, లోపలికి అంతా కూడా లోపల కలిసే వాళ్ళు కిక్కిరిసిపోయేది, అక్కడ ఎక్కువ స్టాగ్నేట్ అయ్యేది. ఇప్పుడు అట్లా లేకుండా డైరెక్ట్ టెంపుల్ బయట జస్ట్ ముఖద్వారం దగ్గర నుంచే అంతా కలిసి మళ్ళీ అక్కడ అందరు కలిసి వెళ్ళిపోతారు. అభిషేకంకి వచ్చే వాళ్ళు బయటగా అభిషేకం చేసుకొని వాళ్ళకి మాత్రమే టికెట్స్ చూసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాము. ఈ కళ్యాణోత్సవం నైట్ జరిగే 10:30 ఆ టైం నుంచి 1 గంట వరకు కూడా జరుగుతుంది. దానికి కూడా వారి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంకా ఈ నిఘా అంతా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశాము. డ్రోన్ కెమెరా మరియు ఈ మఫ్టీ పార్టీ ఎక్కడైనా ఈ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, స్నాచింగ్ దొంగతనాలు జరిగినా కూడా నిఘా ఏర్పాటు చేశాము. వాటిని కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకుంటాము, ఎటుకుండా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి. అలాగే షాప్స్ వాళ్ళకి గట్టిగా చెప్పండి, కొద్దిగా మీరు సహకరించాలా. పీకలు ఎక్కువ నాయిస్ వచ్చేవి ఏ విధంగా అమ్మవద్దు. వాటితో ఎక్కువ ఈ పిల్లలంతా కూడా వాటిని అరవడం చేయడం ద్వారా ఎక్కువ నాయిస్ ఉండి పిల్లలు వచ్చే భక్తాలకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే గతంలో నైట్ టైము కొద్దిగా తాగి గలాట్లు చేసుకునేవి ఉన్నాయి. అవి ఇప్పుడు ఆ రోజు అందరికి కూడా సండే రోజు మటన్ చికెన్ షాపులు అందరూ కూడా బంద్ చేసే విధంగా అందరికి చెప్పాము, పిలిచి నిన్న. ఆ రోజు నాన్ వెజ్ అనేది ఉండదు సండే. కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు బయట టెంపుల్ అవుతానే ఏమన్నా జరిగినా కూడా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మైక్ ద్వారా అందరికీ ఇన్ఫార్మ్ చేయడము, అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్ ఏరియాలు ఓన్లీ ఒక ప్రిస్క్రైబ్డ్ పార్కింగ్ ఏరియాలు ఉన్నాయి. హైవే రోడ్డు మీద టెంపుల్ దాటినాక కొంత దూరంలో కోటకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంది. అక్కడ చాలా వెహికల్స్ పడతాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా పార్కింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, 4 వీలర్స్ పార్కింగ్. రోడ్ల మీద ఎక్కడ కూడా ఉండకూడదు. ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయాలకు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. మళ్ళీ చట్టపరంగా గట్టిగా చర్యలు తీసుకుంటాము, కఠినంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమైండ్ చేస్తాము.